వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈరోజు ఆయన నిర్వహించుకునేటువంటి ఈ పుట్టినరోజు వేడుకల్లో వారందరూ కూడాను ఈరోజు హాస్పిటల్లో రోగులకి పళ్ళు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో రెండవసారి ఇంతలా ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన ఇటీవల విశాఖపట్నం పర్యటనకు వచ్చి 3 రోజుల పాటు జన సైనికులు ఒక నూతన ఉత్సాహాన్ని మాత్రం నింపారు. కూటమి ప్రభుత్వం జనసేన కీలక పాత్రతో 15 ఏళ్ల పాటు అధికారంలో రాష్ట్రంలో రావడం తథ్యం అన్నట్టు ఒక భరోసాను ఇచ్చాడు. ఈ సందర్భంగా జన సైనికులు చేస్తున్నటువంటి ఈ 54వ పుట్టినరోజు కార్యక్రమాలు ఊరు వాడ ఎలా నిర్వహిస్తున్నారనే విషయం మనం మాట్లాడదాం. చూస్తే కనుక 54వ పుట్టినరోజు ఒక పార్టీ అధినేతగా అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జరుగుతున్నట్టు ఈ పుట్టినరోజు వేడుకలు ఎలా నిర్వహిస్తారు? జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తాలూకా పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని మండలాల్లో, అలాగే అన్ని హాస్పిటల్స్లో కూడా ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఏదైతే రోగులు ఉన్నారో వారందరికీ కూడా పండ్లు అలాగే రొట్టెలు అట్లాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ వారి యోగక్షేమాలు అడిగి వెళ్ళమని చెప్పేసి ఆల్రెడీ అన్నీ కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఈ జిల్లా వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఆయన ఎందుకంటే ఈ భారతదేశానికే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు. ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఒక దశ ఉన్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని ఆశీర్వదించమని చెప్పేసి యావత్తు జిల్లా ప్రజానికాన్ని అందరిని కూడా వేడుకుంటా ఉన్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఆయన ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఐకాన్గా ఉన్నటువంటి తమ పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకలు మాత్రం సేవానిరతి కార్యక్రమాలు చేపడుతున్నారు. రోగుల ద్వారా వారికి ఆశీర్వచనం కూడా ఇవ్వాలని పిలుపునిస్తున్నారు. చూస్తే కనుక ఒక డిప్యూటీ సీఎం హోదాలో రెండవసారి పుట్టినరోజు జరుపుకుంటారు. ఇటువంటి పుట్టినరోజు ఎప్పుడైనా వస్తుందని అసలు ఊహించారా? సార్, ఆయన గత 10-15 సంవత్సరాల నుంచి ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని చూసి ఆయనకి గౌరవంగా మేము చూసుకోవాలనుకున్నాము. అదేవిధంగా గత సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఘన విజయం సాధించారు 21/21. కాకపోతే ఆయన నుంచి మేము నేర్చుకునేది సేవా దృక్పథం. ఆయన మాకు స్ఫూర్తి ప్రదాత. ఆయన అడుగుల్లోనే మేమందరం నడవాలని నిర్ణయించుకున్నాము. సో అదేవిధంగా వృధా ఖర్చులు పెట్టే బదులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఈ విధంగా నలుగురితోని జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా 3 రోజుల పాటు విశాఖపట్నం వేదికగా ఒక కొత్త ఉత్సాహాన్ని జన సైనికుల్లో నింపినటువంటి ఆ అంశం ఈ పుట్టినరోజు వేడుకలు 2 సింకయ్య. ఎస్ సార్, ఖచ్చితంగా సింకయ్య అనే చెప్పాలి. ఆపరేషన్ త్రిశూల్ అని కూడా వస్తుంది. దసరా తర్వాత అవన్నీ విస్తృతంగా జరుగుతాయి. అయితే వాటిలో భాగంగా నెక్స్ట్ పుట్టినరోజు భాగంగా కూడాను మేమందరం రోగులకి ఏదైనా మంచి చేద్దాము అనే దీంతో ఒక వస్త్రదానం, పండ్ల పంపిణీ, రొట్టెల పంపిణీకి నిర్ణయించుకున్నాము గౌరవ అధ్యక్షులు గారి ఆదేశాల సారంగా. చూస్తే కనుక వీర మహిళలకి ఒక భరోసా ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరు కూడా గుర్తింపిస్తామని 3 రోజుల సెమినార్లో ఈరోజు వీర మహిళలకి ఎటువంటి భరోసా ఇచ్చారు? ఈరోజు పుట్టినరోజుల వేడుకలో ఎలా పాల్గొన్నారు? అతను ఎప్పుడు భరోసా ఇప్పుడు నిన్నైతే చెప్పారు నోటితోని, కానీ మాకు తెలుసు అతను అలాంటి భరోసా ఉంటుందని. మాకు ఎప్పుడు జనసేనలో ఎంతమంది మహిళలు పాల్గొంటున్నారంటే పవన్ కళ్యాణ్ మీద చాలా అభిమానం అండి. మొదటి నుండి కూడా అతను మా ఇంట్లోని వ్యక్తిగా మేము భావించి ఈరోజు ఈ పుట్టిన వేడుకలు మా జిల్లా అధ్యక్షులు సమక్షంలోనూ ఇంత గ్రాండ్గా మేము నిర్వహిస్తున్నామంటే అతని మీద ఉండే అభిమానము, చిత్తశుద్ధి అంతే. అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరమండి. ఇంకా అతను ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని మేము దేవుడిని ప్రార్థిస్తున్నాం ఈ పుట్టినరోజు సందర్భంగా. జై హనుమాన్. కనుక ప్రస్తుతం మాత్రం ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పుట్టినరోజు వేడుకలు అని చెప్పి వృధాగా మొత్తంగా ఖర్చు వెచ్చిస్తున్నాడు. కానీ ఈరోజు ఒక సేవానిరత కార్యక్రమానికి సాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు పుట్టినరోజు. చూస్తే కనుక వైజాగ్ 3 రోజుల తాలూకా సెమినార్లో ఈరోజు జన సైనికులకి ఎటువంటి కొత్త ఉత్సాహాన్ని ఆయన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ఏమని చెప్పారంటే ప్రజలకి మనము అతి సన్నిహితంగా ఉండాలి. మనలో వాళ్ళు కూడా మనతోనే పాటు ఒక వ్యక్తిగా మనం పని చేసుకుంటూ పోవాలి. వాళ్ళకి తోడుగా అండగా జనసేన ఉన్నదని అనుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రజల్లోన చాలా ఉత్సాహం వచ్చింది. ఇతను పుట్టినరోజు కావడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రజలకి ఇలాగా రొట్టెలు పంచడం, మా అధ్యక్షుడు మా శ్రీకాకుళం పిసిని చంద్రమోహన్ అధ్యక్షుడు వహించినందుకు అతని వల్ల మాకు కొన్ని ఏవేవి చెయ్యాలా దాని ద్వారా మేము ఇలా పనులు చేసుకుని మేము చాలా సంతోషపడుతున్నాం. వీర మహిళలు అయినందుకు చాలా గర్వపడుతున్నాము. జై జనసేన. చూస్తే కనుక జనసేనలో వీర మహిళలకు ఉన్నటువంటి గుర్తింపు ఈరోజు వారిలో మాత్రం పార్టీ కోసం ఇంకా కష్టపడాలన్నటువంటి ఒక దృక్పథాన్ని నింపారు. తమ పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకలను ఒక సేవానితో నిర్వహించాలన్నటువంటి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. చూస్తే కనుక ఈరోజు జనసేన అధినేత ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు వేడుకలు సేవానిరతి కార్యక్రమాలు అంగరంగ వైభవం లేకుండా ఆర్భాటాలు లేకుండా ప్రతి కోణం కూడా సేవ బ్లడ్ డొనేషన్ కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఈరోజు మన జనసేన అధినేత అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నామండి. అన్నిటిలో కల్లా ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇది 2వ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారిది. మేము చాలా సంతోషిస్తున్నాము. అనవసరమైన ఖర్చులు లేకుండా మా జిల్లా అధ్యక్షుల వారి మాట ప్రకారం ఆధ్వర్యంలో మేము ఏం చేస్తున్నాము అని అంటే నాట్ ఓన్లీ ఇన్ శ్రీకాకుళం అండి, శ్రీకాకుళం జిల్లాలో ప్రతి దగ్గర ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి పళ్ళు తర్వాత దుప్పట్లు ఇటువంటి కార్యక్రమాలు చేయండి, అనవసరంగా వృధా ఖర్చులు చేయకండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వటము, మా పవన్ కళ్యాణ్ గారికి మేము తిరిగే ప్రతి హాస్పిటల్లో ఉన్న రోగులు ఆయురారోగ్యాలతో ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వదిస్తూ 54 కాకుండా 104 పుట్టినరోజు సంతోషంగా అతను జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కనుక జనసేన పార్టీ అధినేత పుట్టినరోజు వేడుక చిక్కోలు జిల్లా వ్యాప్తంగా సేవానిరతి కార్యక్రమాలతో నిర్వహిస్తున్న జన సైనికులందరూ కూడాను ఎవరైతే రోగులు ఉన్నారో వారు మాత్రం మనస్ఫూర్తిగా ఆయన ఆయురారోగ్యాలుగా ఉండాలని ఆశీర్వదించాలని చెప్పేసి వారు కూడా అభ్యర్థిస్తున్నారు. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజుల వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా సేవానిరతి కార్యక్రమాలతో నిర్వహిస్తూ నిరాడంబరమైనటువంటి ఎటువంటి వృధా ఖర్చు లేకుండా సేవానిరతి కార్యక్రమాలకి వెచ్చించే పరిస్థితి ఉందంటే ఈరోజు ఆయనకి ప్రజాదరణ ఏ మేరకు ఉందని మాత్రం స్పష్టమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. For latest updates on India Pakistan, download RTV Live app.